ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. పడవలు పెట్టాము, ట్రాక్టర్లతోటి మనుషుల్ని తరలిస్తున్నామని చెప్పేసి వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. కానీ ఇక్కడ పడవలు ఉన్నాయా ఏమున్నాయా అనేది కూడా దీన్ని చూసి అర్థమవుతుంది. సంవత్సరంన్నర పాప, చిన్న పాప బిక్కుబిక్కుమంటూ చలి పెడుతూ 4 రోజుల పాటు అదే నీళ్ళలో నానిపోయినటువంటి పాప ఒకసారి చూసుకోవచ్చు. నిజంగా ఈ ప్రళయానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాలకులకి నిజంగా పాపం దాక్కుతుంది. ఎందుకంటే ఒక సంవత్సరంన్నర పాప చూసుకోవచ్చు, ఊయల్లో ఉండాల్సినటువంటి పాప ప్రస్తుతం ఏదైతే ఐస్ మామూలుగా చేపలు స్టోర్ చేసేటువంటి ఐస్ బాక్స్ ఏదైతే థర్మాకోల్ బాక్స్ ఉంటుందో ఆ థర్మాకోల్ బాక్స్లో 2 పిల్లల్ని తీసుకొచ్చి తండ్రి తీసుకొని సేఫ్గా బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు. విజువల్ చూస్తేనే గుండె తరుముకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పాపం అందులో ప్లేస్ లేకపోవడంతో 2 చిన్న పిల్లలు కూడా అందులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, 4 రోజుల పాటు ఇదే అవస్థలు అండి? ఇదే అవస్థలు అన్న. ఒక 5 రోజుల నుంచి లోపలే ఉన్నాము. నిన్న వాటర్ తగ్గిందనగానే ఉండిపోయాము. ఈరోజు వాటర్ ఫ్లోటింగ్ పెరిగిపోతుంది, లోపల పెరిగిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది బాగా. సరే, మనం అంటుంటాం కానీ పిల్లల్ని చూస్తే మాకే మాకే లోపల కూరగాయలు అన్నీ అయిపోయినాయి అన్న. అయిపోవడం వలన మేము వచ్చేసాము. ఇక ఉండలేమని పిల్లలకి సిరిలేకలు పాల ప్యాకెట్లు అన్నీ అయిపోయినాయి. ఇక నిన్నటిది ఇచ్చారు, అయిపోయినాయి. ఈరోజు ఎవరు రాలేదు ఇంకా లోపలికి. అది అంటే ఎట్లా 4 రోజుల పాటు పాపం తాగడానికి నీళ్ళు కూడా లేవు కదా, ఎట్లా ఉన్నారండి 2 పిల్లలు? తప్పదన్న మరి. ఇక మన నీళ్ళు నిన్న తగ్గిపోయినాయి, తగ్గిపోతానన్న ధీమాతో ఉండిపోయాం. ఈరోజు మళ్ళీ పెరిగిపోతున్నాయి. అది అందుకని ఈ థర్మాకోల్ షీట్లో ఇప్పుడు ప్రస్తుతం ఎంత దూరం నుంచి వస్తున్నారు? కిలోమీటర్న్నర ఉంటుంది లోపల నుంచి బయటికి. మీరు ఇంత అవసరం పడుతున్నా ఎవరు కనీసం మిమ్మల్ని కాపాడే ప్రయత్నం? ఫుడ్ కూడా అందట్లేదు సార్. ఫుడ్ తినాలన్నా అన్నా సరే పైన నుంచి వేసేస్తున్నారండి. పైన నుంచి వేస్తున్నారండి ఫుడ్. కానీ అందే వాళ్ళకి అందుతుంది, అందిన వాళ్ళకి అందట్లేదు సార్. ఫుడ్ విషయంలో చాలా ఇక్కడ మురికి నీళ్ళు తాగుతున్నామండి. మురికి నీళ్ళు తాగుతున్నా సరే రోగాలు వచ్చేసి జ్వరాలు వచ్చేసినాయండి పిల్లలకి. ఈ మురికి నీళ్ళే తాగుతున్నామండి. మరి నీళ్ళు లేవు కదా సార్, ఏం పెట్టి తాగుతామండి? వచ్చిన నీళ్ళు వడకట్టుకొని తాగుతున్నాం సార్. దయచేసి పాలకుల్ని కొద్దిగా మమ్మల్ని రక్షించమని కోరుతున్నాం. ఆనకట్టలే చేస్తే మట్టితో ఆ పైన ఆగిపోతే కాలువల ద్వారా వెళ్ళిపోతే ముందు అంటే 9 నెలల పాప అన్నారు. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి వాళ్ళు హాస్పిటల్లో చేర్చామండి. హాస్పిటల్కి తీసుకెళ్ళాడండి వాళ్ళ తండ్రి. చిన్న పిల్లల్ని తీసుకొని చూసుకోవచ్చు. మరొక మహిళ కూడా సంకన ఒక చిన్న పిల్లల్ని ఎత్తుకొని తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి పడవలు కాదు కదా, ట్రాక్టర్లు, ప్రొక్లైనర్లు ఏవి అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ ఐస్ ట్రైల్ కావచ్చు, థర్మాకోల్ ట్రైలలో ఆ పిల్లల్ని తీసుకొని ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకి తరలికి వెళ్ళేందుకైతే వాళ్ళైతే ఇదే వరద నీటిని నుంచి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైనటువంటి విజువల్స్ అయితే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ వరదలో ఉన్నటువంటి వాస్తవ దృశ్యాలు సాక్షి చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. గత 4 రోజుల నుంచి కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికార వర్గాలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, పాలకులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఇక్కడ దర్శనం ఇవ్వకపోవడం, ఒకవేళ వచ్చినా కూడా ఆ నీళ్లు ఎక్కడైతే అంచు ఉంటుందో అంచు వరకే నిలబడి ఫోటోలు దిగి ఆ ఫోటోల్ని వాట్సాప్లలో, సోషల్ మీడియాలో వైరల్ చేసుకొని బాధితులకు సాయం అందిస్తున్నామని చెప్పేసి బయట ప్రపంచానికి ప్రచారం చేసుకుంటున్నారు తప్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ దృశ్యాలు మాత్రం ఇవి. అంటే మరి ప్రభుత్వం సాయం చేస్తే బాధితులు ఇంకా వరదలోనే ఎట్లా ఉంటారు? చిన్నపిల్లలు 4 రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ ఏ విధంగా గడిపారు అనేది కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అవుతుంది. ఇప్పుడు శ్రీనివాస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాలనీ.